హాయ్ హలో వెల్కమ్ టు వైనెస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ పడ గణేశుని దగ్గరకు వచ్చేసినాం. గణేశుని దగ్గర అయితే మొత్తం టాప్ లేయర్ వర్క్ అయితే అవుతుంది. మొత్తం ఫినిషింగ్ వర్క్ పైన పాములు అయిపోయినాయి చూడండి. అండ్ ఫేస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చేతులది కూడా మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం టాప్ లేయర్ అయిపోయింది. టాప్ లేయర్ ఫినిషింగ్ లేయర్ ఒకటి వేయాలి. సెకండ్ లేయర్ అయిపోయింది. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తం శ్రీనివాస కళ్యాణం మొత్తం మండపం మొత్తం కంప్లీట్ అయిపోయింది శ్రీనివాస కళ్యాణంది. అండ్ ఇటు సైడ్ కూడా ఫినిషింగ్ వర్క్ అవుతుంది శివపార్వతుల కళ్యాణం కూడా. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. గాయస్ ఇక్కడ రాహుకేతు మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇంకా థర్డ్ లేయర్ ఒకటి వేయాలి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కొండలు పెట్టారు. బ్యాక్గ్రౌండ్లో మొత్తం అయిపోయింది. మట్టి వర్క్ మాత్రం మొత్తం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మన మూషిక వాహనం గణేశుని కాలు చూసుకోండి. అండ్ పంచ ఫినిషింగ్ మాత్రం మస్తు ఉంది. అండ్ ఇక్కడ మన బాలరాముడు, మన లడ్డు చేయి వచ్చేసి మొత్తం ఫినిష్ అయిపోయింది. గణేశుడు అసలు ఇడికెళ్ళి ఏమో అనిపిస్తలేదు, అందుకే లాంగ్ షాట్ వెళ్ళి చూపించిన. గాయస్ ఇగో మన ఖైరతాబాద్ గణేశుని పోస్టర్ మాత్రం ఈసారి మస్తు ఉంది వినాయకుంది. గాయస్ ఇక్కడ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా అమ్మవారి మొత్తం దేవతలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం వస్త్రాలు వేసేసేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ బార్డర్లో మనకి ఇట్లా ఒక డిజైన్లోకి వేసారు. దానికి కూడా మట్టి వేస్తారు. మట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ సైడ్ అయితే కలర్ ఒకటి వేసేస్తే మొత్తం వర్క్ అయిపోతుంది. ఈ రోజుకి ఇంతే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి.